అనమాట. అక్క ఊరు వెళ్ళినప్పుడు వస్తే పెద్దమ్మ వాళ్ళు చేస్తుంటే అక్క కూడా వాళ్ళతో పాటు చేస్తుంది. పిల్లలకు కొత్తగా ఉండి వాటిని టచ్ చేయడానికి చూస్తున్నారు. ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ప్రైస్ కూడా ఎక్కువే ఉంటుంది అనమాట. దీని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను అంతకుముందు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో. మట్టగిడిసెలు, చిన్న చేపలు, బెత్తులు అంటారనేసి. సో తర్వాత మన పొలంలో పండించిన వడ్డుతో కొత్తగా వచ్చిన వడ్డుని నానబెట్టుకుని అటుకులు పట్టిస్తారు. మిల్లు దగ్గర ఇస్తే అటుకులు పట్టించిస్తారనమాట. వీటిని ఎండలో ఆరబెట్టే ముందు మనం జల్లెడితో జల్లించుకోవాలి. చిన్న బియ్యం లాంటి నూక వస్తుందన్నమాట. అవి జల్లించేసుకున్న తర్వాత వీటిని స్టీల్ బాక్స్లో కానీ ప్లాస్టిక్లో కాదంట ఐరన్ లాంటి వాటితో స్టోర్ చేసుకుంటారంట. లైక్ ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా, వాటిల్లో స్టోర్ చేసుకుంటారని మా అక్క ఇక్కడ చెప్తుంది అనమాట. వీటి టేస్ట్కి మార్ట్లో, షాప్స్లో కొనే టేస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇవి ఒట్టిగా తిన్నా చాలా బాగుంటాయి, ఫ్రై చేసి తిన్నా బాగుంటాయి, పాలల్లో వేసుకున్నా బాగుంటాయి. అవైతే పచ్చి తింటుంటే అయితే ప్లాస్టిక్ తిన్నట్టు ఉంటుంది. మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ గాయ్.